పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు? వారం రోజులుగా పిన్నెల్లి ఏమైపోయారు? అసలు గృహ నిర్బంధంలో ఉండాల్సిన పిన్నెల్లి బయటకు ఎలా వచ్చారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను ఇరుకును పెడుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా మరో ప్రశ్న పెద్ద ఎత్తున వినిపిస్తోంది. జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా పిన్నెల్లి ఎందుకు బయటకు రాలేదని మాచర్ల నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే వచ్చే నెల 6 వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఉత్తర్వుల్లో పిన్నెల్లికి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. మాచర్ల వెళ్లవద్దని, అలాగే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోనే పిన్నెల్లి ఉండాలని హైకోర్టు ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశించి 3 రోజులవుతున్నా సరే ఇప్పటి వరకు పిన్నెల్లి మాత్రం నరసరావుపేట చేరుకోలేదు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ముద్దాయిగా ఉన్న పిన్నెల్లిపై రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. అయితే ఈ దాడి వెనుక పిన్నెల్లి ఉన్నాడని శేషగిరిరావు పోలీసులకు 161 స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా పిన్నెల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పిన్నెల్లి దేశం విడిచి పారిపోయినట్టు తెలుస్తోంది. పిన్నెల్లి ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే ప్రశ్నకు పోలీసులు నోరు మెదపటం లేదు. ప్రస్తుతం పిన్నెల్లి ఎక్కడున్నారు, ఎందుకు బయటకు రావట్లేదు అన్న విషయాన్ని కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిన్నెల్లి నరసరావుపేటలోనే ఉన్నారా లేదా పరిధి దాటి ఎక్కడన్నా ఉన్నారా? పోలీసుల గృహ నిర్బంధం నుంచి కూడా అసలు ఆయన ఎలా బయటకు వచ్చారు అన్న ప్రశ్నలు అందరూ మాట్లాడుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. విజయ చంద్రిక, పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ అనే చర్చ ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజానీకంలో చర్చ జరుగుతుంది. అయితే పోలింగ్ రోజున పోలింగ్ అనంతరం పిన్నెల్లి సోదరులు చేసిన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాల నేపథ్యంలో రెంటచింతల మండలం పాలవాయి గేట్ పోలింగ్ బూత్ లో స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ ఈవీఎం ధ్వంసంపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవడం, తక్షణమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అతని కోసం పోలీసులు గాలింపు చేయడం, అతను మాచర్ల నుంచే కాకుండా రాష్ట్రం విదిలి పారిపోయి అజ్ఞాతంలో తలదాచుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్న సమయంలోనే హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కు ఆయన అప్లై చేసుకున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 6 వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే అజ్ఞాతం వేడి బయటికి రాకపోవడంతో కూడా అసలు పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్నాడా లేక రాష్ట్రం వదిలిపోయాడా, దేశం వదిలిపోయారా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్లో భాగంగా నియోజకవర్గానికి వెళ్ళటానికి వీల్లేదు. కేవలం పార్లమెంటు కేంద్రం నర్సాపేటకు మాత్రం వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. మరోవైపు కౌంటింగ్ రోజున కేవలం కౌంటింగ్ రోజు మాత్రమే కౌంటింగ్ సెంటర్ కు వెళ్లాలని, మిగతా రోజుల్లో ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదంటూ కూడా ఇచ్చారు. మరోవైపు మీడియాతో మాట్లాడకూడదని కొన్ని ఆంక్షలు విధించినప్పుడు కూడా అతను నర్సాపేట రావడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా 3 రోజులైనా కూడా హైకోర్టు ఆదేశించినా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో అతను ఈ దేశంలో లేడని ఒక చర్చ జరుగుతుంది. హైకోర్టు ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా అతనిపై మరికొన్ని సంఘటనలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇదే ఈవీఎం ధ్వంసం ఘటన సమయంలో అతను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీస్ స్టేషన్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 3 సెక్షన్ల కింద హత్యా ప్రయత్నం కేసు నమోదైంది. మరోవైపు పోలింగ్ అనంతరం కారంపూడిలో టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేయడం, టీడీపీ ఆస్తులు ధ్వంసం చేసిన ఘటన అడ్డు వచ్చిన సిఐపై కూడా హత్యా ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ ఘటనపై కూడా కారంపూడి పోలీస్ స్టేషన్ లో కూడా పిన్నెల్లి సోదరులపై కూడా 307 నమోదయ్యేది తెలుస్తుంది. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నర్సాపేట బయటకు వచ్చినా సరే ఈ రెంటచింతల పోలీస్ స్టేషన్ నమోదైన 307 కింద తప్పకుండా అరెస్ట్ చేస్తారనే భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికీ అజ్ఞాతం వేడలేదనే ఒక చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ సాంబశివరావు.